వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మేయర్ పదవిని గిరిజన బిడ్డకే ఇవ్వాలంటూ ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష అయితే కూర్చోవడం జరిగింది. ప్రజా సంఘాలు, తీద దళిత సంఘాలు సైతం ఇక్కడ రావడం జరిగింది. అయితే పదవి మాత్రము గిరిజనులైతే పెత్తనం మాత్రము ఓ సామాజిక వర్గం పెత్తనం వేయిస్తుంది. దీని మీద మాట్లాడేందుకు గిరిజన సంఘాలు మొత్తం గత ఒక 10-15 రోజుల నుంచి అయితే ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. చివరికి ఈరోజు వాళ్ళు ఆమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ డిమాండ్స్ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏంటి, ఏం జరగబోతుంది? నిజంగా ఇవాళ చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఇవాళ నెల్లూరు నగరంలో గిరిజనులకు కేటాయించినటువంటి నగర మేయర్ స్థానం 5 సంవత్సరాల పాటు గిరిజనులు కూర్చోవలసినటువంటి స్థానంలో రాజ్యాంగ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ ఇవాళ నెల్లూరు నగరంలో నగర మేయర్ స్థానంలో గిరిజనేతరులు కూర్చోవడం చాలా దౌర్భాగ్యం. గత 1.5 నెలగా 2 నెలల క్రితం నగర మేయర్ పోట్లూరు శ్రవంతిగా రాజీనామా చేయడం జరిగింది. 1.5 నెలగా గిరిజన సంఘాల అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నవ్విపోదురుగాక మాకేల సిగ్గు అన్నట్లు ఈ నెల్లూరు నగరం పెద్దలు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా దౌర్భాగ్యం. కనీసం గిరిజన సంఘాలు రోధిస్తున్నాయనే ఒక ఆలోచనలు కూడా నేను ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నా. మీ చదువు, డబ్బు, అధికారం ఎందుకు అని చెప్పి ఈ నీచమైనటువంటి బ్రతుకు కాదా మీది అని అడుగుతా ఉన్నా. ఈ కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలు అవసరం లేదు ఇక్కడ. మీరు అందరూ కూడా విఘ్నులు, చదువుకున్నటువంటి వారు. ఈ నీచమైనటువంటి ఆలోచనతో మీ కడుపు నిండుతుందా? గిరిజనుల పొట్ట కొట్టి గిరిజనుల గొంతు కోసి మీ నీచమైనటువంటి పదవుల కోసం మీరు ఆరాటపడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నెల్లూరు మంత్రి పొంగూరు నారాయణ గారిని, అందరూ పెద్దలను చెప్పుకుంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నీచమైనటువంటి బ్రతుకుకి నిదర్శనమైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ఒకటి అంటే ప్రధానంగా అంటే వైజాగ్లో చూసుకుంటే అక్కడ బీసీ మేయర్ని సేమ్ ఇచ్చేశారు. 10 రోజుల్లో మళ్ళీ బీసీ వాళ్ళని ఇచ్చేశారు. ఇక్కడ ఎందుకు ఇంకా లేట్ చేస్తుంది? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక నీచమైనటువంటి ఆలోచనకి మిగిలిన పెద్దలు అని చెప్పుకునేటువంటి వారు ఈ విషయంలో వారు కూడా ఆయనతో చేతులు కలిపి ఈరోజు గిరిజనుల గొంతు కోస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వారిని నేను ప్రశ్నించడం జరిగింది, ఇంతకుముందు కూడా ప్రశ్నించడం జరిగింది, మా గిరిజన నాయకులు కూడా ప్రశ్నించింది. ఈ నీచమైనటువంటి ఆలోచనతో ఈ పదవులు అనుభవించడం అవసరమా? మీ అనుచరులకు ఈ పదవులు కట్టబెట్టాలి, దాంతో మీ పబ్బం గడుపుకోవాలనుకోవడం ఎంత నీచమైన ఆలోచన. అసలు మాటలు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనకి. నిన్న రూప్ కుమార్ కూడా అంటే ఇన్ఛార్జి ఇది అతను చెప్పడం ఏంటంటే మాకు కూడా గిరిజన సంఘాలు, దళిత సంఘాలు కూడా సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది ఆయన చెప్తున్నాడు. ఈ సందర్భంగా నేను వారి ఆలోచనని స్వాగతిస్తూ ఉన్నా. ఏ ఒక్క గిరిజన సంఘం అయినా సరే, ఏ ఒక్క గిరిజనుడైనా సరే, గిరిజనులు మాత్రమే కాదు ఎవరైనా సరే బహిరంగంగా వచ్చి వీరు చేస్తున్నటువంటిది అంటే విఘ్నులు పొంగూరు నారాయణ గారు లాంటి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి, నేను చెప్తూ ఉన్నా ఈ సందర్భంగా వారు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సరసన చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు కూడా ఈ విషయంలో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. రూప్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఏ గిరిజన సంఘ నాయకుడైనా, విఘ్నులైనటువంటి ఎవరైనా సరే, సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఒక్కరి చేత మీరు చేస్తున్నటువంటి గిరిజన దళిత బిడ్డల చేత ఎవరి చేతైనా ఒక్కరి చేత వారు చేస్తున్నటువంటిది కరెక్టు, మేము చేస్తున్నటువంటిది తప్పు అని చెప్తే రూప్ కుమార్ యాదవ్ కానీ అంటే వాళ్ళు కాదు కానీ ఎవరి కాళ్ళకి దండం పెట్టి నమస్కరించమంటే
నమస్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఎవరి చేత చెప్పించలేకపోతే వారు వెంటనే పదవి నుంచి దిగిపోతారా? గిరిజనులకు ఇస్తారా? చాలా రోజుల కాలం తర్వాత గిరిజనులకు మేయర్ పదవి అవకాశం వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈమె రిజైన్ చేసేసింది. అయితే ఇది గిరిజనులకు సంబంధించిన పదవి అంటే అంటే గిరిజనుల ఎంగిలి మెతుకులు తిన్నట్టని మీరు పదే పదే చెప్తున్నారు. ఇది కరెక్టే అంటారా? ఖచ్చితంగా దాదాపు 45 సంవత్సరాల తర్వాత గిరిజనులకు ఒక మంచి అవకాశం రావడం జరిగింది. ఆ అవకాశాన్ని కనీసం ఆ స్థానంలో కూర్చోవడం కూడా ఈ కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో పొంగూరు నారాయణ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి, మాదనే కాదు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోవూరులో ఏఎంసీ చైర్మన్ గిరిజనులకు వస్తే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది గిరిజనులకు ఏఎంసీ చైర్మన్ ఇవ్వమని. దాన్ని కూడా పాటించకుండా వారు గిరిజనేతరుల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కోర్టు కూడా వారికి మొట్టికాయలు వేయడం జరిగింది. నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ప్రశాంతి రెడ్డి గారు, నిజంగా మీరు పెద్ద మనుషులు, మాకు కూడా మీతో సుపరిచితం, మమ్మల్ని అంత గౌరవంగా చూసుకునేవారు. కానీ ఈ నీచమైన పనితో మీ జీవితంలో ఇది ఒక మాయని మచ్చగా మీకు మిగిలిపోతుంది అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా. మీకు చెప్పేటువంటి పెద్దవాడిని, మీకు చెప్పేంత పెద్దవాడిని నేను కాదు, కానీ ఈ విషయం మీకు కూడా తెలుసు. మీ మనసు సాక్షిగా చెయ్యి వేసుకొని ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. అంటే ఇది కావాలని డిలే చేస్తూ వస్తున్నారంటారా? మామూలుగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఈ సంవత్సరం అంతా కాలం గడపడానికే ఇది ఒక ఎత్తుగడ అనుకుంటారా? 100% నేను కానీ, గిరిజన సంఘ నాయకులు కానీ, మాజీ మేయర్ గారు కానీ ముందుగానే చెప్పడం జరిగింది. ఈరోజు కాదు, 2 నెలలు 3 నెలల ముందే మా మీద, మేయర్ గారి మీద కానీ, నా మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా దీనిలో భాగమే అని చెప్పి గత 2 సంవత్సరాలుగా చెప్పడం జరిగింది. గత 3 నెలలుగా కూడా నొక్కి వక్కాణించడం జరిగింది. ఇప్పుడు దీని వెనకాల మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండి కథ నడుపుతున్నారు. దీని ఇంకా అంటే మేమైతే నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన ఇండైరెక్ట్గా అని చెప్పాడు. అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవింద్ రెడ్డి వాళ్ళ పాత్ర కీలకం ఉంది, వెనకాల ఉండి ఇది రాజకీయం చేస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ. ఇవి ఆరోపణలు కాదు. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఒక నీచుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిజనులకు వస్తున్నటువంటి ఆదరణ, మా ఉద్యమానికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వేదిక మీద ఆ పేరు తలుచుకోవడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ తెలియజేయాలి కాబట్టి చెప్తున్నా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నీచుడు చేస్తున్నటువంటి ఆరోపణలుగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే వారు చెప్పారు కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కూడా, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని, మీరు చెప్పినట్లు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మేమైతే వారికి ఫోన్ చేయడం కానీ, సిపిఎం, బిఎస్పి, మిగతా పెద్దలకు, రైతు సంఘ నాయకులకు కోరడం జరిగింది. వారు వచ్చి మాకు మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. అయితే వారు చెప్పినట్టు వైసీపీ పెద్దల ఆందోళనలు కూడా మాకు ఉన్నాయి. కానీ వారు ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, మిగిలిన పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము పిలవకపోయినా మీరు రావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. చివరిగా అంటే ఈ నోటిఫికేషన్ వచ్చినంత వరకు దీక్ష కొనసాగిస్తారా? ఈ సందర్భంగా నీలం సాహిని గారికి గిరిజన బిడ్డల ప్రాణాలు అర్పించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మాకు ఒకటే, ఎన్నికల నోటిఫికేషన్ రావడమా, మా ప్రాణాలు పోవడమా, ఈ రెండిటిలో ఏదో ఒకటి జరిగితేనే ఈ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీలం సాహిని గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గిరిజన బిడ్డల ఉసురు పోసుకోవద్దు అమ్మా,
మీరు మీ వృత్తి చివరి దశలో ఉన్నారు. ఈ మచ్చ మీ జీవితాంతం కుమిలిపోయేలాగా చేస్తుంది మిమ్మల్ని. గిరిజన బిడ్డల ఉసురు పోసుకోవద్దు అని చెప్పి నీలం సాహ్ని గారికి కోరుతా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతము. మీరు చెప్పండి, అంటే మీ పేరు, ఈ దీక్ష ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు? నా పేరు బాపట్ల వెంకటపతి యానాది, గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. గత 16 రోజులుగా ఈ ప్రాంతంలో ఇదే వేదిక నుండి గిరిజన ప్రజా సంఘాల సారథ్యంలో గిరిజనులు, దళితులు, బీసీలు, మైనారిటీల యొక్క సంఘీభావంతో 16 రోజులుగా శాంతియుత ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందులో భాగంగా ముఖ్యంగా 16 రోజులుగా ఇదే వేదిక మీద నుండి నెల్లూరు జిల్లాలో 45 సంవత్సరాల తర్వాత రాక దళిత గిరిజనుల జనాభా ప్రాతిపదికన నెల్లూరు జిల్లాలో గిరిజనులకి జనరల్ కోటాలో మేయర్ పదవి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ యొక్క గిరిజనులకు కల్పించినటువంటి మేయర్ పదవి విషయంలో కూటమి ప్రభుత్వం వారి యొక్క కొందరు రాజకీయ స్వప్రయోజనాల కోసం, వారి రాజకీయ లబ్ధి కోసం భారత రాజ్యాంగంలో 5th షెడ్యూల్ ట్రైబల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి కొన్ని హక్కుల చట్టాల్లో భాగంగా ఆర్టికల్ 243 యాక్ట్ ప్రకారం 2021లో నెల్లూరులో గిరిజనులకి జనరల్ కోటాలో నగర మేయర్ పీఠం కల్పించినటువంటి సందర్భం జిల్లా ప్రజానీకందరూ కూడా తెలుసు. ఈ విషయంలో గత 16 రోజులుగా శాంతియుతంగా నెల్లూరులో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీనియర్ మోస్ట్ అధికారి, ఐఏఎస్ అధికారి అయినటువంటి గౌరవ నీలం సాహ్ని గారికి 2 పర్యాయములు రిప్రజెంటేషన్ ఇచ్చి, అమ్మా ఈ రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలు, అందులో మైదాన ప్రాంతంలో అత్యధిక శాతం యానాదులు సామాజిక వర్గానికి చెందినటువంటి 14 లక్షల మంది పైచిలుకు యానాదులు ఉంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలుగా యానాదులకి రాజకీయ ప్రాతినిధ్యం పూర్తిగా లేదని చెప్పి అనేక రాజకీయ పార్టీలు ఉత్పన్నమవుతున్నప్పటికీ కనీసం ఇంతవరకు యానాదులకి రాష్ట్రంలో కనీసం ఏ పార్టీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించలేదన్నటువంటి దురాలోచనలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని గిరిజనులు కేటాయించడం జరిగింది. అందులో కూటమి ప్రభుత్వం మరి కోవూరు కాన్స్టిట్యున్సీలో 35 పైచిలుకు ఓట్లు. అంటే మీరు ఇంకా అంటే దీక్ష ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు, అంటే నోటిఫికేషన్ వచ్చినంత వరకు దీక్ష కొనసాగిస్తారా? ఖచ్చితంగా ఈ విషయంలో నెల్లూరు నగర మేయర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి గిరిజన మేయర్ పీఠంపై గిరిజనులు కూర్చోబెట్టేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష విరమింపబోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే, ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. కలెక్టర్ కార్యాలయం ముందు అంటే మేయర్ మా హక్కు, మేయర్ పది వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. అయితే ప్రస్తుతము ప్రభుత్వం దిగి వచ్చినంత వరకు మాత్రము ఈ దీక్ష ఇలాగే కొనసాగిస్తుంది. ప్రస్తుతము ప్రభుత్వాలు ఇచ్చిన, అంటే గిరిజనులకు ఇచ్చిన మేయర్ పదవిని గద్దల కొన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారు. అయితే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామంటూ కూడా వీళ్ళైతే హెచ్చరికలు చేస్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.